ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మే మాసంలో తులారాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. సరే, ఇక్కడ గురువు మార్పుని మనం గమనించుకుంటూ వెళ్దామండి. అష్టమంలో గురువు మనకి చాలా హెల్ప్ఫుల్గా ఏమీ ఉండడు. అయితే ఇక్కడ ఈయన నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేదాన్ని మనం గమనిద్దాం. ఒకటి, మీరు ఏమైనా ప్రాపర్టీస్ లాంటివి తీసుకోవాలి అనుకుంటే ఈ మాసం నుంచి మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. అది కూడా మీకు జూలై నుంచి ఇంకా పాజిటివ్గా ఉంటుంది. అయితే ఈ లోపల మాకేమీ ఉండదా అంటే అలా కాదు. ఇప్పుడు కూడా మీరు ప్లానింగ్ చేసుకుంటే కూడా ఆల్రెడీ మీరు కనుక చూస్తూ ఉన్నా, ఆల్రెడీ మీరు ఏదైనా డిసైడ్ చేసి పెట్టుకున్నా, దాని గురించి లోన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నా, వాటన్నిటికీ కూడా మీకు ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. అంటే వస్తువాహనాలు అమర్చుకోవడానికి ఈ మాసం మీకు అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఫైనాన్షియల్గా కూడా మీకు ఈ మాసం అనుకూలంగానే ఉంటుంది. అలాగా బ్యాంక్ నుంచి రుణాలు లాంటివి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఏంటంటే ఆర్థికంగా అనుకూలత ఉన్న దీన్ని మనం అంటే ఇది ఎలా ఉంటుంది అని అంటే, మనం ఏదో ఒకటి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద తీసుకుంటున్నాం, లేకపోతే మనం ఉండటం కోసం తీసుకుంటున్నాం కనుక దీన్ని ఖర్చు కింద భావించాం. కానీ ఇది మీకు చాలా కాలం పాటు ఈఎంఐలు అవి కట్టుకోవాల్సిన పరిస్థితులను కూడా కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరు గమనించుకుంటూ ఉండండి. ఇంక ఇక్కడ మనము భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది చాలా పాజిటివ్గా అయితే ఏమీ లేదండి. అలాగే ఇక్కడ ప్రేమికులకి కూడా చాలా పాజిటివ్గా ఏమీ లేదు. విడిపోయేందుకే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే కాంప్రమైజ్ అవ్వాలి అన్న ఆలోచన కంటే కూడా ఇది ఎలా ఉంటుందంటే, నీ దారి నువ్వు చూసుకున్నప్పుడు నా దారి నేను చూసుకోవడంలో తప్పే ఉంది, నువ్వింత మొండిగా ఉంటే నేను ఇంత మొండిగా ఉండకుండా ఎందుకు ఉండాలి, నీకు నేను అక్కర్లేకపోతే ఇలాంటివి, నాకు నువ్వు అక్కర్లేదు, ఇలాంటి డైలాగ్స్ ఉంటాయి కదా, ఇలాంటివన్నీ కూడా నడుస్తూ ఉంటాయన్నమాట. సో ఎవరైనా సరే తొందరపడి, అంటే నేను అంటున్నది వివాహం చేసుకున్నవారు తొందరపడి కొంచెం భార్యాభర్తలు దూరంగా ఉంటే కూడా విడాకుల జోలికి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకునే డెసిషన్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. అంటే ఇంకా అసలు ఎలా ఉంటారంటే, ఇవాళ అనుకుంటే రేపు అడ్వకేట్ని కలవటం, మాట్లాడడం, ఫైలింగ్ చేయటం, ఇలాగ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని ఏంటంటే కొంచెం నిదానించండి, తొందరపడకండి. తొందరపడి పుట్టింటికి వచ్చేసారనుకోండి, మీరు ఎవరైనా స్త్రీలు కొంచెం నిదానంగా ఉండి తర్వాత మళ్ళీ మాట్లాడుకొని వెళ్ళేందుకు ప్రయత్నం చేయండి. అలాగే మగపిల్లలు కూడా, మగవారు కూడా ఎవరైతే ఉన్నారో, పురుషులు ఎవరైతే ఉన్నారో, తొందరపడి మీరు ఏదైనా ఒక మాట అంటే మీ భార్యకి కొంచెం కన్విన్సింగ్గా ఉండండి, సారీ చెప్పండి, కాంప్రమైజ్ అవ్వేందుకు ప్రయత్నం చేయండి. ఇంకా మామూలుగా కొన్నేళ్ల పాటు ఉన్న భార్యాభర్తలు ఉంటారు చూసారా, వాళ్ళు కలిసే ఉంటారు, కానీ వాళ్ళ మధ్యన చాలా చక్కటి అనుబంధం ఉంటుందని మాత్రం చెప్పుకోవడానికి కనిపించటం లేదు. ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి. సరే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఆరోగ్యానికి సంబంధించి కూడా మీ భార్యకు కానీ భర్తకు కానీ తరచుగా వీరికి ఇబ్బందులు ఉంటాయండి. ముఖ్యంగా వీళ్ళకి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. బ్లడ్, స్కిన్, బీపీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అందుకని ఏంటంటే కొంచెం వారి ఆరోగ్యం గురించి కూడా మీరు ఆలోచన ఎక్కువగా చేస్తుంటారు. అందుకని దీన్ని నెగటివ్గా తీసుకోకండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన విషయం కొత్తగా పెళ్ళైన వారు, లేకపోతే కొంచెం ఇంకా మ్యారేజ్ అనే దానిలోకి అడుగు పెట్టిన వాళ్ళు, మామూలుగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే వారికి కొంచెం ఏవో ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నాను. కాబట్టి ఈ ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి, ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఉండటం అనేది కనపడుతుంది. దీనివలన మీరు ఉద్యోగంలో మీరు ఉద్యోగంలో అంతగా ఫోకస్ చేయలేకపోతూ ఉంటారు. ఎందుకంటే మీ భార్యకు కానీ భర్తను కానీ మీరు తరచుగా హాస్పిటల్స్కి వాటికి తీసుకెళ్లాల్సి వస్తుంది. వీళ్ళకి ఆపరేషన్స్ లాంటివి అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే వీరికి కొంచెం మానసికంగా కూడా కొంచెం వీళ్ళు డల్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. అంటే ఏదో ఒక ఆలోచన వీళ్ళని ఎక్కువగా కృంగదీస్తూ ఉంటుంది. సరే, ఇక్కడ సంతానం గురించి కనుక మనం చూసుకున్నామనంటే విద్యార్థులకైతే చాలా అనుకూలంగా ఉంది. అలాగే మెయిన్గా ఉద్యోగస్తులు అయితే మామూలుగా వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటుంటారు. చాలా పెద్ద చేంజెస్ అనేవి మనకేమీ ఇక్కడ కనిపించట్లేదు. అలాగే వ్యాపారస్తులకి మాత్రం ఇక్కడ రుణ బాధలు ఎక్కువగా అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు
సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు, అలాగే కోర్టు కేసులు ఉండటము, ఇలాంటివన్నీ కూడా వ్యాపారస్తులకి కనపడుతున్నాయి. కాబట్టి కోర్టు కేసులు అనుకుందాం, రుణ బాధలు అనుకుందాం, శత్రువులు అనుకుందాం, అనారోగ్యం అనుకుందాం, ఇవన్నీ కూడా మీరు కొంచెం ఫేస్ చేయాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. అందుకని ఏంటంటే వ్యాపారస్తులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరము. సరే, ఇక్కడ మిగతా విషయాల పరంగా మనం చూసుకుంటే మే అయితే మీకు అంతా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవడం లేదండి. కొంచెం మార్పు రావాలి. మీరు కొంచెం నిదానంగా ఉండాలి, పేషెన్స్ కలిగి ఉండాలి, అలాగే భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి, ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి. మీకు సమయానికంటే ఇక్కడ ఆరోగ్యం అనేది, తర్వాత కోర్టు కేసులు అనేవి, అలాగే కొంచెం ఇలాంటి విషయాలు ఎక్కువగా ఉంటున్నాయి గనక మీరు ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుంటూ ఉండటం, అలాగే స్వామివారిని ఆరాధిస్తూ ఉండటం వలన మీకు చాలా వరకు కూడా మంచి జరిగేందుకు అవకాశాలు ఉంటాయి. ఇవి తులారాశి వారి ఫలితాలు. శుభం.